హాయ్ గైస్ రీసెంట్‌గా మేము 'కూలీ' మూవీకైతే వెళ్ళామనమాట. ఫస్ట్ అయితే టికెట్స్ డిస్‌ప్లే చేస్తున్నాను ఇక్కడ. ఎందుకనంటే మేము 'కూలీ' మూవీకి చాలా అంటే చాలా లేట్‌గా అయితే వెళ్ళామనమాట చూడ్డానికి. సో, అప్పటికి రివ్యూస్ అన్నీ చూసి నేను మా హస్బెండ్ 'కూలీ' మూవీ బుక్ చేస్తే, "ఎందుకు నువ్వు 'కూలీ' మూవీ బుక్ చేసావు?" అని చెప్పి గొడవ కూడా పెట్టుకున్నాను. ఎందుకంటే వేరే మూవీస్ బుక్ చెయ్యి. 'కూలీ' మూవీ రివ్యూ అస్సలు బాలేదు. మూవీ బాలేదని చెప్తున్నారు కాబట్టి అసలుకొద్దు ఆ మూవీకి అని చెప్పైతే నేను చెప్పాననమాట. బట్ మా హస్బెండ్ అయితే వినకుండా మాకు 'కూలీ' మూవీ టికెట్స్ బుక్ చేసేసాడు. సో, ఇంకేం చేస్తామని చెప్పి వెళ్ళాను. నాకైతే ఫస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మూవీ నెగెటివ్ థింకింగే ఉంది. మూవీ బాగోదు, మూవీ బాగోదు. పూల చొక్కా రివ్యూ గానీ, బార్బెల్ రివ్యూ గానీ ఇవన్నీ విన్న తర్వాత అరే! కంపల్సరీగా మూవీ బాగోదని మైండ్‌లో ఫిక్స్ అయ్యే వెళ్ళాను. మెయిన్‌గా పూల చొక్కా ఏం చెప్పారంటే సెకండ్ హాఫ్‌లో తను లేచొచ్చేసాను. ఏ మూవీకి కూడా అలా చేయలేదు. బట్ 'కూలీ' మూవీకి మాత్రం నేను లేచొచ్చేసాను అని చెప్పిన తర్వాత నేనైతే ఇంక ఫిక్స్ అయిపోయాను మూవీ బాగోదు అని జెప్పి. బట్ వెళ్ళిన తర్వాత లిటరల్‌గా నా ఒపీనియన్ అయితే మూవీ మీద మారింది. ఎందుకంటే నేను అసలు జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో మూవీకెళ్ళాననమాట. అండ్ స్టోరీ గానీ, లేకపోతే లింక్స్ కానీ ఎక్కడ గూడా నాకు లింక్ అవ్వలేదనో, లేకపోతే బోర్ కొట్టిందని నాకనిపిచ్చలేదు. సో, ఏదో కుర్చీ కోసం కొట్టుకుంటున్నారు అని జెప్పి చాలా అంటే చాలా నెగెటివ్‌గా ఈ మూవీని పోర్ట్రేట్ జేశారు. బట్ కుర్చీ కాన్సెప్ట్ అనేది ఓన్లీ కొంచెం సేపే ఉంటది. దాని తర్వాత ఎమోషన్స్ లేకపోతే ఫాదర్ రిలేషన్ ఇవన్నీ గూడా చూపిచ్చారు. ఓన్లీ కుర్చీ కోసమే కొట్టుకుంటారంటే నేను ఏదో అనుకున్నాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే మూవీ అయితే అబోవ్ యావరేజ్‌గా నాకనిపిచ్చిందనమాట. అసలా వాళ్ళు రివ్యూయర్స్ అయితే అది వరస్ట్ మూవీ లేకపోతే అదసలు బాలేదు అని జెప్పారు. బట్ యాక్చువల్‌గా రియాలిటీలో అయితే మరీ అంత వరస్ట్‌గా నాకు మూవీ అయితే అనిపిచ్చలేదు. ఓన్లీ 2 పాయింట్సే నాకు అనవసరం అనిపిచ్చింది. ఒకటి 'మోనికా' సాంగ్ అసలెందుకొచ్చిందో గూడా అర్థం గాలేదు. రెండొచ్చేసి లాస్ట్‌లో అమీర్ ఖాన్ ఎంట్రీ అనమాట. ఇన్ కేస్ అసలు అమీర్ ఖాన్ ఎంట్రీ గనక లేకపోతే సినిమా ఇంకా బావుండేది. ఎందుకంటే ఒక కంక్లూజన్ ఒచ్చేసింది. అక్కడితోటే ఫైట్ అయిపోయింది. ఎండ్ అయిపోయింది. మళ్ళీ సడెన్‌గా అమీర్ ఖాన్ రావడము అది కొంచెం నాకు ఎందుకో మంచి ఎండ్ అనిపించలేదు. అంతే తప్ప మిగతా పాయింట్స్ అన్నీ గూడా నాకు బానే అనిపిచ్చాయి. ఇంట్రెస్టింగ్‌గానే ఉన్నాయి. స్టిక్ ఆన్ అయ్యే మూవీ చూసామనమాట. సో, అప్పుడు అర్థమైంది కొన్ని కొన్ని సార్లు రివ్యూయర్స్‌ని గూడా పట్టించుకోకూడదు అని జెప్పి. అఫ్‌కోర్స్ ఎండ్ ఆఫ్ ద డే అది వాళ్ళ ఒపీనియన్. బట్ మరీ హాఫ్‌కే సినిమా హాఫ్‌లోనే లేచొచ్చేంత ఘోరంగా అయితే మూవీ లేదనమాట. అండ్ చాలామంది లైక్ దాని ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి గూడా మూవీ మీద నెగటివిటీ తెచ్చుకుంటారు. నాలాగా నేనసలు సినిమాకే ఎళ్ళొద్దనుకున్నాను. అండ్ ట్రస్ట్ మీ సినిమా అయితే అబోవ్ యావరేజే చాలా బావుంది. అండ్ నాకు, మా హస్బెండ్‌కి, మా సిస్టర్ వాళ్ళకి అందరికీ గూడా మూవీ నచ్చింది. మేమందరం గూడా ఒక నెగెటివ్ ఒపీనియన్‌తో ఎళ్లి గూడా సినిమాని ఎంజాయ్ చేసొచ్చామనమాట. సో, ఐ థింక్ కొన్ని కొన్ని సార్లు మనం రివ్యూవర్స్‌ని పట్టించుకోకూడదేమో అనిపించిందనమాట. అండ్ నాకైతే మూవీ నచ్చింది. ఐ కెన్ సే లైక్ చూడొచ్చు. ఒక 2, 3 సార్లు వాచబుల్ అనే అనిపించిందనమాట. సో, వాళ్ళు ఎందుకు నెగెటివ్‌గా చెప్పారో నాకు తెలియదు. బట్ మీరు గనక 'కూలీ' మూవీ చూస్తే మీరు నిజంగా 'కూలీ' మూవీ మీకు నచ్చిందా? నచ్చలేదా? కిందైతే కామెంట్ చేయండి. బట్ నా ఫాలోవర్స్, సబ్‌స్క్రైబర్స్ చాలామంది కూడా 'కూలీ' మూవీ బావుందనే నాకు చెప్పారు ఫస్ట్ నుంచి. సో, నేను కూడా ఈరోజు అదే ఫీల్ అవుతున్నాను. కావాలని నెగెటివ్ చేశారో, లేకపోతే వాళ్ళకి మూవీ నచ్చలేదో, ఓవర్‌గా ఎక్స్‌పెక్ట్ చేసి మూవీకెళ్లారో నాకు తెలియదు గానీ, నాకైతే 'కూలీ' మూవీ నచ్చింది. మరి మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి.